సమిట్లు ఏం లేవు. ట్రంప్ మీడియా సంస్థ ఏందది? 1,00,000 కోట్లు పెడతానంది ట్రంప్ మీడియా సంస్థ. ఆ ట్రంప్ మీడియా సంస్థ ఏందది? ఒక మీడియా, ఒక సోషల్ మీడియాకి సంబంధించిన ట్రంప్ సోషల్ మీడియా అది. దాని పేరు మీద 1,00,000 కోట్లు ఇప్పుడు తెలంగాణలో 5 సంవత్సరాల్లో పెడతామంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది అది? మీరే చెప్తా ఉన్నారు. ఇక్కడున్న సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయించే పరిస్థితి మీరు చూస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్ సంబంధించిన మీడియా సంస్థను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తా అంటున్నారు. పోనీ అక్కడ ఏమైనా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మీడియా సంస్థ అది? ఒక ట్రంప్కు సంబంధించిన పర్సనల్ మీడియా సంస్థ అది. అక్కడ ట్రంప్ వార్తలు ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించిన సంస్థని ఈరోజు తెలంగాణకి తీసుకొస్తా ఉన్నారు. ట్రంప్ ఏమన్నా ఇండియాకి ఏమన్నా ఒరగబెట్టిండా? H1B వీసాలతో ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇండియన్స్ని రకరకాలుగా ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టి వెనక్కి పంపిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూసాం. అలాంటి ట్రంప్కి సంబంధించి మళ్ళీ వాడి పెట్టుబడులన్నీ కూడా తెలంగాణకి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదేంది? ఇది బూటకప్పు మాటే కదా. ఈ పైసలు 1,00,000 కోట్లు ఎవరు? ఇవి బీజేపీ వాళ్ళయా, కాంగ్రెస్ వాళ్ళయా? ఇప్పుడు అదేమన్నా పోనీ అక్కడ ఏమన్నా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సంస్థ అంటే కాదు. అక్కడ ఆల్రెడీ పడిపోయే పరిస్థితిలో ఉంది ఆ సంస్థ. ఆల్రెడీ లాసుల్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ట్రంప్ మీడియా సంస్థ తెలంగాణకు వస్తే తెలంగాణలో ఆదరించే పరిస్థితి ఉంటుందా? ట్రంప్ పేరు మీద వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రచారం చేయించుకోవడానికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో తప్పితే ప్రజలకి ఉద్యోగపరంగా కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు అదే మీడియా సంస్థలో ఉద్యోగాలు అంటుండైనా ఎన్ని 1,50,000 సో దాదాపు వేలల్లో ఉద్యోగాలు అంటుండైనా ముఖ్యమంత్రి. ట్రంప్ మీడియా సంస్థ వస్తే వేలల్లో ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు జర్నలిస్టులందరినీ కూడా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఆ మీడియా సంస్థలో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఈయన ఉద్యోగాలు ఇచ్చి ఈయన క్రిమినల్ కేసులు పెడతాడు ఆయన మీద. ఇదే నడుస్తుంది. ఇక ఒక ఎగ్జాంపుల్ ట్రంప్ మీడియా సంస్థ అనుకుందాం మనం. ఈ 1,00,000 కోట్లో ట్రంప్ పెడుతున్నాడా లేదా కాంగ్రెస్ బీజేపీ కలిసి పెడుతుందా ఈ పైసలని? ఇన్వెస్ట్మెంట్ పేరు మీద ట్రంప్ మీడియా సంస్థకి ట్రాన్స్ఫర్ చేసి ఆ పైసలన్నీ కూడా తెలంగాణకి మళ్ళీ రిటర్న్ వైట్ మనీ కింద క్లీన్ వాష్ చేసి పంపిస్తారు.